ఒకప్పుడు టిక్ టాక్ వీడియోస్ ట్రెండింగ్, ఇప్పుడు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ వీడియోస్ ట్రెండింగ్. చెప్పాలంటే ఆ రెండింటి వల్ల మనకి రియల్ లైఫ్లో పెద్దగా యూజ్ ఏం లేదు. అప్పుడు టిక్ టాక్ వీడియోస్ ఇప్పుడు చూసుకుంటే ఎంత క్రింజ్గా అనిపిస్తాయో. రియల్ ఫిట్నెస్, అసలు ఫిట్నెస్ అంటే ఏంటి అని తెలుసుకున్నామంటే ప్రెసెంట్ బాడీ బిల్డింగ్ వీడియోస్, కాంపిటీషన్, ప్రెప్ సిరీస్ అంతే క్రింజ్గా అనిపిస్తాయి. బాడీ బిల్డింగ్ కి రియల్ ఫిట్నెస్ కి చాలా తేడా ఉంది. చాలా మంది ఈ సో కాల్డ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫిట్నెస్ అనే పేరుతో బాడీ బిల్డింగ్ చేస్తూ మన రియల్ ఫిట్నెస్ ని నాశనం చేస్తున్నారు. మనల్ని రియల్ లైఫ్ లో స్ట్రాంగ్ గా యాక్టివ్ గా ఉంచేదే కాంపౌండ్ ఎక్సర్సైజ్ లైక్ స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్. అవైతే ఇప్పుడు చాలా మంది అస్సలు చేయరు. ఇంకా తెలుగులో అయితే 80% ఈ సో కాల్డ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాంపౌండ్ ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ మెషిన్స్ యూజ్ చేసి మజిల్స్ పెంచి స్టేజ్ మీద పోజింగ్ ఇవ్వడమే ఫిట్నెస్. అదే ఫిట్నెస్, ఇంకేం లేదు అన్నట్టు చెప్తున్నారు. ఇంకా యూత్ అయితే గుడ్డిగా అదే ఫాలో అవుతున్నారు. అలా ట్రైన్ చేస్తే మీ ఫిజిక్ లో చూసుకోవడానికి, స్టేజ్ మీద పోజింగ్ ఇచ్చుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. ఇంకొంతమంది అయితే మజిల్స్ పెంచి స్టేజ్ మీద పోజింగ్ ఇస్తే చాలు పెద్ద అచీవ్మెంట్ లా, మాస్కులినిటీ లా ఫీల్ అయిపోతుంది. మీకు తెలుసా లేదో, బాడీ బిల్డర్స్ ని కాంబాట్ స్పోర్ట్స్ లైక్ UFC, బాక్సింగ్ లో అయితే జోకర్స్ లాగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అవి చూసుకోవడానికి తప్ప దేనికి పనికిరావని. నేను కూడా ఫిట్నెస్ గురించి తెలియక ముందు ఒక బాడీ బిల్డర్ లా ట్రైన్ చేసేవాడిని. తెలిసిన తర్వాత అథ్లీట్ లా ట్రైన్ చేస్తున్నా. అండ్ ఆ బాడీ బిల్డర్స్ ట్రైనింగ్ అంటేనే అసహ్యం ముట్టేసింది. మీరు కూడా అసలు ఫిట్నెస్ అంటే ఏంటి అని తెలుసుకోండి, రియల్ ఫిట్నెస్ అంటే ఏంటో తెలుసుకోండి. అప్పుడు ఈ బాడీ బిల్డర్స్ లా ట్రైన్ చేయాలా వద్దా అని మీకే అర్థమవుతుంది. పర్సనల్ గా నేనైతే ₹1,00,000 ఇచ్చినా కూడా అసలు బాడీ బిల్డింగ్ స్టేజ్ ఎక్కను. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అవ్వాలి అని ఉంటే తప్ప బాడీ బిల్డర్స్ ట్రైనింగ్ ని ఫాలో అవ్వకండి. ఎస్పెషల్లీ రియల్ లైఫ్ లో స్ట్రాంగ్ గా, యాక్టివ్ గా, హెల్తీగా ఉండాలంటే బాడీ బిల్డర్స్ ట్రైనింగ్ ని అసలు ఫాలో అవ్వకండి. మన ఫిజిక్ చూడడానికి బాగుండాలి, హెల్తీ అండ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మెయిన్ గా కాంపౌండ్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయాలి. మజిల్ బిల్డింగ్ తో పాటు పవర్, స్పీడ్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్నిటికీ ట్రైన్ చేయాలి. అంటే ఒక అథ్లీట్ లా ట్రైన్ చేయాలి. అదే రియల్ ఫిట్నెస్. అదే మన ఛానల్ మెయిన్ మోటో.